ఈ కాజీపేటలో ఇప్పుడు కూడా చెప్తాను రవీంద్ర రెడ్డి వాళ్ళ కార్యకర్తని ఎవరిని పోటీ పెట్టినా నేను నా మనసులను పెట్టి నేను అత్యధికంగా గెలిపించుకుంటా. స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా సరే నీకు డి అంటే డి అనేది నేనే. మా వైసీపీ మీద వ్యతిరేకత కాదు. సుధాకర్ యాదవ్ ఆయన 2 మాటలు ఓడిపోయినాడు. కాజీపేట ఈ మైదుకూరు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఓట్లు పడతాయి కానీ పార్టీ పరంగా పడవు. సుధాకర్ యాదవ్ ఆయన 2 మాటలు ఓడిపోయినాడు. ఇదొక్కసారి నేను ఓడిపోయినా నాకు ఓట్లు వేయండి అనే దాని మీదనే ఓట్లు వేసినారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సుధాకర్ యాదవ్ మంచోడు అనే దాని మీద కూడా ఓట్లు పడినాయి తప్ప రవీంద్ర చెప్పింటేనో గుజ్జల సీను చెప్పింటేనో ఇంకొకటి చెప్పింటేనో ఓట్లు పడలేదు. రవీంద్ర చెప్తే కదా అప్పుడు ఆ 9,000లో 4,000 మేరట్ రావాలి కదా. మీరు రవీంద్ర చూసి 4,000 మేరట్ రావాలి కదా. ఆయన పంచాయతీలోనే 15 ఓట్లు మేరట్ వచ్చినాయి. ఆయన ఏమంటాడు అబ్బా నన్ను చూసి ఓట్లు పడేయండి. కానీ ఇంకొకటి కూడా నాకు తెలిసింది ఏంటంటే బీజేపీ జనసేన ఇవన్నీ కలిసి ఉన్నాయి కూడా వాళ్ళకి మేజార్టీ వచ్చినాయి. ఫస్ట్ ఆయన ఓడిపోయినది ఒకటి 2 మాటలు. ఇంకొకటి ఆయన వ్యక్తిగతంగా మంచోడు పాపం 2 మాటలు ఓడిపోయిన వేయాలనేది. 3 ఈ జనసేన కూటమి గురించి ఓట్లు పడినాయి. అంత తప్ప ఈ కాజీపేటలో ఇప్పుడు కూడా చెప్తాను రవీంద్ర రెడ్డి వాళ్ళ కార్యకర్తని ఎవరిని పోటీ పెట్టినా నేను నా మనసులను పెట్టి నేను అత్యధికంగా గెలిపించుకుంటా. స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా సరే నీకు డి అంటే డి అనేది నేనే. ఒక్క ఇంచి కూడా తగ్గను. నీ కాడ డబ్బు ఉంది, నా కాడ డబ్బు లేదు. అంత తప్ప నేను దేనికి కూడా నీకు తగ్గనని చెప్తాను.